కావలి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. 24వ వార్డులకు సంబంధించి వార్డు ఇన్ఛార్జ్ ఇర్మియా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బి. ఝాన్సీ, ఎ. స్వాతి, ఎం. శ్రీవల్లి, తేజ, జాను, మరియమ్మ, రవికుమార్, అమర్, రవి, ఉదయ్, సన్నీ, విక్కీ 200 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ పార్టీకి చెందిన 200 మంది కార్యకర్తలు శుక్రవారం ర్యాలీతో హోరెత్తిస్తూ వచ్చి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో తెలుగుదేశం మద్దతుదారులు కాగా ముఖ్యమంత్రి జగనన్న పాలనకు ఆకర్షితులై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించేందుకు తమవంతుగా పనిచేస్తామంటూ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విధానాల పట్ల యువత ఆకర్షితమవుతోందన్నారు. అతి తక్కువ సమయంలో 4 లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత మరెవరికీ లేదని విద్యార్థులు, యువత భవిష్యత్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న జగనన్న పాలనపై అన్ని వర్గాలకు విశ్వాసం పెరిగిందనేందుకు యువకుల మద్దతు వెల్లువెత్తడమే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ ఇర్మియా, వేముల చెన్నకేశవులు నాయుడు, షాహూల్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శివాజీ, అన్నపూర్ణ శ్రీనివాసులు, పుల్లయ్య, గుడ్లూరు మాల్యాద్రి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేను పుట్టిన కాడ నుంచి, నాకు ఉపదేశించిన కాడ నుంచి, మా తాతల కాడ నుంచి టీడీపీ, పచ్చి టీడీపీ, వేరే పార్టీకే మేము వేసిందే లేదు. కానీ మాకేం చేశాడు టీడీపీ వాళ్ళు? మాకేం చేయలేదు. ఇప్పుడు జగన్ నుంచి పథకాలు చేస్తున్నాడని మేము ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలోకి రావాలనుకుంటున్నాం. వచ్చేసాము. ఇప్పుడు మేము నమ్మకంగా మేమందరని జగన్ అన్నని గెలిపియాలని మేము పట్టుబట్టున్నాం. ప్రతాప్ కుమార్ అన్నని గెలిపియాలని పట్టుబట్టున్నాం. అది ప్రతాప్ కుమార్ అన్నని గెలిపియాలి, జగన్ అన్నని గెలిపియాలి. జై జగన్, జై జగన్, జై ప్రతాప్ కుమార్ రెడ్డి, జై జగన్, జై జగన్, జై ప్రతాప్ కుమార్ రెడ్డి, జై ప్రతాప్ కుమార్ రెడ్డి. ఇది మా ఆశయం. ప్రతాప్ కుమార్ అన్నని జగన్ అన్నని గెలిపించాలి. మా ఆశయం గెలిపించాలి, 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 గెలిపించాలి. మా భక్తులు బాగుంటాయి. గెలిపిద్దాం, గెలిపిద్దాం, గెలిపిద్దాం. మంచి మెజారిటీ తోటి అన్నని గెలిపించండి. చూడండి, అన్న పాలన చూడండి. మీరు మూడోసారి ముచ్చటంగా అన్న పాలన చూడండి. ఈసారి ఈ ప్రభుత్వాన్ని నమ్మండి. తెలుగుదేశం పార్టీని వదిలేయండి. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్. సార్ నాకు మాట్లాడటానికి పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. దానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్కి. మా ఫస్ట్ జనరేషన్ నుంచి కూడా మా తాతలు, మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ. కానీ తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మాకు ఎటువంటి పథకాలు అందలేదు. కాబట్టి ఈసారి మేము ప్రతాప్ కుమార్ గారిని నమ్మి, జగన్ గారిని నమ్మి, వాళ్ళ పథకాలు నచ్చి మా ఓట్లు ఈసారి వైఎస్ఆర్సీపీకి వేయడానికి ముందుకు వచ్చాము. అందరూ గెలిపిద్దాము. వాళ్ళు చేయాలని నమ్ముకుంటూ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చేసుకోవడానికి జరగబోయే ఎన్నికలు సిద్ధమా? ఎన్టీ రామారావు కాడ నుంచి మా నాన్న టీడీపీ, మేము ఏ టీడీపీకి మారాలా. ఇప్పుడు మాకేం చేస్తుంటే ఈ టీడీపీ వాళ్ళు మమ్మల్ని దౌర్జన్యం చేసి మా చేత ఓట్లు ఇప్పించుకొని మమ్మల్ని గెలిపించి మమ్మల్ని పక్కన తీసేశారు. అందుకని మేము జగనన్న నమ్ముకున్నాము, అన్నం నమ్ముకున్నాము. మేము ఈసారి జగనన్నకే మేము ఓటు వేస్తాము. ఈరోజు డబ్బుతో కొనాలనిపిస్తే పడే నాయకులు కాదు. ఈరోజు కొంతమంది నాయకులు మాకు చెప్తున్నారు, మాకు మభ్య పెడుతున్నారు, మాకు పర్యవేక్షిస్తామంటున్నారు. అలా పోయి కండవేసి ఒక 50,000 మాకు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఈరోజు మేము ఆ పార్టీలో ఉండాలని మేము అనుకోవటం లేదు. మేము మగా మా సొంత గుడికి కావాలని అనుకుంటున్నాం చేస్తున్నాం. కానీ అయినా కూడా నాకు మనస్సు నొప్పించారు కాబట్టి అటువంటివి వీలైనంత వరకు వారు మళ్ళా పార్టీలోకి తీసుకునే దానికి అవాయిడ్ చేస్తా ఉన్నాం.
వాళ్ళు పరాయి. ఇటువంటి మోసాలు చేసిన వ్యక్తులకి తగిన గుణపాఠం చెప్పాలి వాటి ప్రజలు. ఎందుకంటే ఈరోజు జగనన్న నమ్ముకుంది ప్రజాభయాన్ని. ఈరోజు ఆ కుటుంబానికి నేను మంచి చేసుకుంటే నాకు ఓటు వేయండి అని అడిగిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్ద ప్రశ్నకు వస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దమ్ము త్యాగం ఉంటే 2014 ముఖ్యమంత్రి అయ్యేదానికి ముందు ఏవైతే హామీలు నువ్వు ఇచ్చావో ఆ హామీలన్నీ కూడా నేను నెరవేర్చాను కాబట్టి నాకు ఓటు వేయండి అని అడిగే దమ్ము త్యాగం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం నాయకుడికి ఉందా అని అడుగుతున్నాను. ఈరోజు మేము చెప్తున్నాం, ఈరోజు కాబోయే నియోజకవర్గం కోసం మేము ఏం చేశామో, ఎటువంటి పనులు చేశామో ఈరోజు మేము ధైర్యంగా చెప్తున్నాం. ఈరోజు అభివృద్ధి అంటే ఏమిటో మేము చూపిస్తున్నాం. ప్రజలను ఏ విధంగా ఆదుకున్నామో మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క సచివాలయం కూడా 20 కోట్లు, 25 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు, 42 కోట్లు ఈరోజు సచివాలయ పైకి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు 1-2 సమస్యలు ఉండొచ్చు, 2-3 కోట్లు వేయకపోవచ్చు, కానీ పెద్దగంతా కూడా అర్థం చేసుకోవాలి. ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కోట్లు అంటావా పెద్దకి ఇచ్చిన ఈరోజు 2400 కోట్లు ఒక 10% ఇస్తే 240 కోట్లతో కావాలని బ్రహ్మాండంగా చేసే పరిస్థితిని. కానీ మా జగనన్న ఒకటే చెప్తున్నాడు, మన అక్క జగమ్మలు బాగున్నాయి, మన పెద్దగా ఆరోగ్యం బాగున్నాయి, మన రైతులు బాగున్నాయి, మన బిడ్డలు బాగున్నాయి. కాబట్టి ఈరోజు నాడు నేడు స్కూల్స్ కావచ్చు, సచివాలయాలు కావచ్చు, ఆరోగ్య సెంటర్స్ కావచ్చు, ఆర్బికేస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ గ్రామానికి పోయినా కూడా ఈరోజు అభివృద్ధి అనేది కనిపిస్తుంది. అటువంటి అభివృద్ధిని చేసిన ఘనత ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. జగన్మోహన్ రెడ్డి గారి చూపు ఈ సంవత్సరం ఏమైందా అని కాదు, ఫ్యూచర్ మన బిడ్డలకి ఏమి కావాలనేది. ఈరోజు మన ఫ్యూచర్ కోసం ఈరోజు లక్షల మంది విద్యార్థులు ఈరోజు ఏ విధంగా చదివిస్తున్నాడో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఆ బిడ్డల యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదానికి కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేదానికి కావచ్చు. ఈరోజు దాదాపు 4 పోర్ట్స్, ఈరోజు 11 ఫిషింగ్ హార్బర్స్, ఈ విధంగా ఏ విధంగా మనకున్న సోర్సెస్ తీరా ప్రాంతంలో ఈరోజు అవన్నీ కూడా అభివృద్ధి చేస్తున్నాడు. ఒక్కసారి చదువుకున్న ప్రతి ఒక్క యువతగా ఆలోచించాలని తెలియజేస్తున్నాం. అభివృద్ధి అంటే ఈరోజు నాకు రోడ్డు పోవడం కాదు. ఫ్యూచర్లో మనకి ఈరోజు నాటిన ఎంత మొక్క చెట్టు కాయలు కాసి పండి ఆ టేస్ట్ ఉంటేనే దాని ఫలితం ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఈరోజు పోర్ట్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, విద్యార్థులు సర్వీసెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఆయన ముందు కూర్చొని చేస్తున్న మాట వాస్తవం. ఈరోజు తెలియక కొంతమంది కామెంట్స్ చేయడం వాళ్ళందరినీ కూడా మేము వేడుకునేది, చదువుకున్న విద్యావంతులు వేడుకునేది, ప్రజా సంఘాలను కోరుకునేది. ఒక్కసారి ఆలోచిస్తాను, ఎక్కడ అవినీతి కాకుండా పేదకి బలంలోకి ఈరోజు ఏ విధంగా పాలన చేస్తున్నారో ఒకసారి ఆలోచించాం. కాబట్టి అందుకే మేము చెప్తున్నాం, ఈరోజు ఎంతగా ఆప్యాయంగా ఎక్కడ కూడా అక్కడ వాళ్ళకి ఒక పైసా అడగ వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛంగా మాకు తెలుగుదేశం పాలన నచ్చలేదు, తెలుగుదేశం పాలన మేము నష్టపోయాం, జగనన్న పాలన మాకు ఏ పార్టీ ఉన్నా కూడా మాకు పథకాలు ఇచ్చారు మా అత్యంతలు మాకు చెప్పి ఈరోజు స్వచ్ఛంగా వచ్చి ఈ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషం. మేము ఆడుపాటాలు హంగులు మేము ఎక్కడ చేయగా గురువు వస్తున్నాయి, గురువు వచ్చేసి మా పార్టీలో సపోర్ట్ చేస్తానని మేము చెప్పగా, ఎందుకంటే అవన్నీ కావాల్సింది మీకు చంద్రన్న భజనలు అవన్నీ కావాల్సింది తెలుగుదేశం పార్టీకి, మాటలు చెప్పి మోసాలు చేసేది కావాల్సింది తెలుగుదేశం పార్టీకి. ఇది చేపల ప్రభుత్వం
ఆ తాతయ్య ప్రభుత్వంలో స్వచ్ఛందంగా ఈరోజు వాళ్ళంతగా ధ్యానం వాళ్ళందరికీ నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. తప్పకుండా మా అందరి ఉద్దేశంగా కాబోయే నియోజకవర్గ అభివృద్ధి పక్క తెలుగుదేశం పార్టీలో పోటీ చేసిన వ్యక్తి ఈరోజు ఆయన అలుపు పెట్టి ఆయన భయపించడానికి, ఆయనతో పాటు ఉన్నవి కూడా బెదిరిస్తే భయపడేదానికి ఇక్కడ ఎవరు కూడా భయపడదు. ఈరోజు ఎవరు కూడా కాబోయే భయపడరు. ఈరోజు కాబోయే ప్రజలు కోరుకునేది ప్రశాంతత, ఆత్మీయత, స్వచ్ఛమైన పాలన, ప్రజాయంత్రిక పాలన. అటువంటి పాలనని ఈరోజు మా కాబోయే నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు. అందుకే మా నినాదం అటు రాష్ట్రంలో జగనన్న నినాదం పేదల పట్ల పోరాటం, ప్రతిపక్షం పెత్తందారుల పక్కన పోరాటం. దీంట్లో విజయానికి మీరు ఎవరికి మద్దతు ఇస్తారో ఇవ్వండి ఈరోజు జగనన్న అడుగుతున్నారు. కాబట్టి మేము కూడా ఈరోజు సంస్కారానికి అహంకారానికి జరుగుతున్న యుద్ధంలో సంస్కారానికి ఓటేయాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, అహంకారానికి గెలిపించాలంటే తెలుగుదేశంకి ఓటేయండి. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది మా కాబోయే నియోజకవర్గ ప్రజలు. తప్పకుండా కాబోయే